ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం. తన కొరకు కనిపెట్టుకుని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ప్రియులారా, మన దేవుడు లాంటి గొప్ప దేవుడు ఎవరునూ లేరు. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై ఆయన ప్రతి కార్యము సఫలము చేయువాడు. ఒకవేళ లోకంలో మనుషుల కొరకు కనిపెట్టుకొని ఎదురుచూచి సిగ్గుపరచబడవచ్చు, వారు నమ్ముకొని మోసపోవచ్చు. కానీ దేవుని కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ప్రతి కార్యము సఫలము చేయువాడు. వాక్యంలో కూడా ఇలాగ వివరించబడింది. 25వ కీర్తన 3వ వచనం మనం చదివితే, నీ కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో ఎవడునో సిగ్గునొందడు అనే మాటను మనం చదవగలుగుతాం. 57వ కీర్తన 2వ వచనంలో భక్తుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ప్రియులారా, ఈరోజు మన ప్రతి కార్యము సఫలము చేయబడాలంటే దేవుని కొరకు పరిపూర్ణంగా కనిపెట్టుకొనగలిగిన వారుగా ఉండాలి. ఆయన మీద ఆశ కలిగి ఎదురుచూచువారుగా ఉండాలి. కనుక ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రతి కార్యాన్ని సఫలం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, జయము కలిగిన మా ప్రభా, మీ గొప్ప నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల వేళ మరొక మారు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. స్తోత్రాలు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా, జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరత తీర్చండి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థత, విడుదల మీ నామంలో ప్రసాదించను నాయనా. ఎవరు ఏటి కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతున్నారో వారి ప్రతి కోరికను తీరుస్తూ వారి ప్రతి కార్యాలు సఫలం చేయమని ప్రార్థిస్తున్నా. వారికి మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ భద్రతను, మీ కాపుదలను వారికి దయచేసి మీ కృపలో నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండునుగాక. ఆమెన్.